विश्व मंगला शक्ति जागरण। गौरवनीयुलैन श्रीमती श्रुति बोड्डुपल्ली गारिनी स्वागत करने के लिए रत्नपाल के लक्ष्मी गारिनी अलागे संपदा शिंगेकर्नी वेदिक मीदकी रावाल्सिंदिगा कोरुतुन्नामु। संपदा शिंगेकर गारिनी अलागे रत्नपाल के लक्ष्मी गारिनी श्रीमती श्रुति बोड्डुपल्ली को स्वागत करने के लिए मैं आमंत्रित करती हूँ संपदा शिंगेकर को। శ్రీమతి శృతి బొడ్డుపల్లి గారు వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్, ముఖ్యంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టుల డిజైన్లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆమె ప్రధాన ప్రాజెక్టులు హిల్ కౌంటీ, ట్రీ వాక్ అపార్ట్మెంట్, మై హోమ్ భుజా, స్వాన్ లేక్ అపార్ట్మెంట్, అలాగే మై హోమ్ మంగళ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు. అదేవిధంగా ఆమె విశ్వమాంగళ్య సభ భాగ్యనగర్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. प्रास्ताविक के लिए भाग्यनगर की अध्यक्ष बी श्रुति जी को आमंत्रित करती हूँ. प्रास्ताविक कोसम भाग्यनगर अध्यक्षुरालु बी श्रुति गारिनी आह्वानिस्तुन्नाम. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. వ్యాసపీఠం పైన కూర్చున్న అతిథులు, ఆదరణీయులు డాక్టర్ సంగీతా రెడ్డి గారికి, విశేష అతిథి కాంచం రమేష్ గారికి, భగవతి బల్దేవ గారికి, డాక్టర్ డికే అరుణ గారికి, మరి మన ప్రముఖ అతిథులుగా విశ్వమాంగళ్య సభ మార్గదర్శులైన ప్రశాంత్జీ గారికి, అలాగే అఖిల భారతీయ సంఘటన మంత్రి డాక్టర్ విశాలి జోషి గారికి, అనంతలక్ష్మి గారికి, రేఖా ఖండేల్వార్ గారికి స్వాగతిస్తున్నాను. నా నమస్కారాలు. అట్లాగే ఇక్కడ కూర్చున్న మాతృశక్తి అందరికీ నా నమస్కారాలు. ఇవాళ ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా, ఈ హాల్ చూస్తే ఒక మహిళా శక్తి ఏంటి అన్నది ఇక్కడ కనిపిస్తుంది మీలో అందరిలో. మేము ఫస్ట్ ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు చాలా డౌట్ఫుల్గా ఉండే, అసలు వస్తారా ఇంత దూరం కార్యక్రమం, అసలు మా హాల్ నిండుతుందా అన్న ఒక చిన్న డౌట్ ఉండింది మాకు. కానీ ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే మా విశ్వమాంగళ్య సభ ఎన్ని ప్లేసెస్కి వెళ్ళింది, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళింది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మహిళలు అందరూ తెలంగాణ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఉన్నారు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞత. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇంత దూరం విచ్చేశారు. మా కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరూ ఎంత ఆశగా వచ్చారు నాకు తెలుసు. మిమ్మల్ని అస్సలు నిరాశపరచం మేము. మా ఈ రాష్ట్ర స్థాయి మాతృ సంస్కార సమాగం అనే ఈ 2 రోజుల రాష్ట్రీయ సమ్మేళన జరుగుతుంది. దీంట్లో మీకు చాలా నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. డిఫరెంట్ సెషన్స్ ఉన్నాయి. ఒక తల్లిని ఈ మాతృ సంస్కార సమాగం పేరిట 2 రోజుల రాష్ట్ర స్థాయి సమ్మేళన నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాతృత్వంలోని సహజ సిద్ధమైన శక్తిని మేల్కొల్పడం, మహిళలను సాంస్కృతికంగా బలోపేతం చేసి విలువలతో కూడిన నవభారత నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయడం ఈ సమ్మేళన ముఖ్య ఉద్దేశం. విశ్వ మాంగళ్య సభ ఇది 2010లో స్థాపించబడింది. విశ్వ మాంగళ్య సభ 4 స్తంభాల మీద నిల్చుంది. అది ఏంటంటే సంస్కార్, సామర్థ్య, సదాచార్ మరియు సేవ అనే 4 సూత్రాలపైన దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. తొలి గురువు తల్లి, భవిష్యత్ తరాలకు
జీవన విలువలను అందించే సంస్కృతిని కాపాడే కీలక బాధ్యత మనమంటే మన తల్లులపైనే ఉంది, కాదంటారా? మాతృత్వాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా దేశ నిర్మాణ శక్తిగా గుర్తించి సమాజానికి తీర్చిదిద్దడమే మా లక్ష్యం. సమాజ అభివృద్ధికి మరియు మహిళల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విధంగా చర్యలు, గోష్ఠి ఉపన్యాసాలు ఈ 2 రోజుల్లో ఉంటాయి. కుటుంబం మరియు సామాజిక బంధాలను బలోపేతం చేయడానికి ఇది ఒక చక్కని వేదిక. ఎందుకంటే ఇక్కడ చాలామంది వచ్చారు, చాలామంది కలిసి ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటూ వ్యక్తిగతంగా బలోపేతం చేయడానికి ఇది ఒక మంచి వేదిక, కాదంటారా మీరంతా? మాతృశక్తిని బలోపేతం చేయడం ద్వారా భారతదేశానికి తిరిగి విశ్వగురు స్థానాల్లో నిలబెట్టడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. సో ఈ విశ్వమాంగళ్య సభ ఏంటి అంటే, ఇది ఒక మాతృత్వాన్ని ఎలా బలోపేతం చేసి ఈ 21st సెంచరీ ఒక మదర్ ఎలా ఉండాలి, స్మార్ట్గా పనిచేస్తూనే ఎలా మన రూట్స్ని, విలువలని వదులుకోకుండా తన ముందు తరాలకు అందిస్తూ నవభారతదేశాన్ని నిర్మించాలనే కోరికనే మా విశ్వమాంగళ్య సభ. అదే ఈ 2 రోజుల కార్యక్రమంలో మీకు అందించబడుతుంది. కాంటెంపరీ మదర్హుడ్ అనే ఒక సెషన్ ఉంటుంది. దానిపైన ఉట్టి ప్రాబ్లమ్స్ పైన డిస్కషన్ కాకుండా సొల్యూషన్స్ కూడా మేము ఇస్తాము. ఎలా మీ పర్సనల్ లైఫ్ అండ్ కెరియర్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ మన రూట్స్ని వదలకుండా ఎట్లా ముందుకు వెళ్ళాలా అన్నది ఈ సెషన్లో మీరు చూస్తారు. అవే కాకుండా మన దేశంలో 7 భాస్ అని భాష, భూష, భోజన్, భ్రమన్, భవన్, భజన్, ఈ 7 భాస్ అనే దానిపైన ఒక ఎగ్జిబిషన్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. ఒకటి ఆల్రెడీ అక్కడ ఉంది. మీరు వెళ్ళి అందరూ భోజనం టైంలో వెళ్ళి ఆ ఎగ్జిబిషన్ని చూడండి. దాంట్లో మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క 7 భాస్ పైనే మనం 2 రోజుల కార్యక్రమం చేసుకోవచ్చు, అంత విషయం ఉంది దాంట్లో. సో ఇప్పుడు ఆ టైం లేదు కాబట్టి మేము అక్కడ ఎగ్జిబిషన్ పెట్టాము. సో మీరు అందరూ తప్పకుండా టైం దొరికినప్పుడు ఆ ఎగ్జిబిషన్ వెళ్ళండి, నిదానంగా ఒక్కొక్క స్లైడ్ చూడండి, నేర్చుకోండి. మన సంస్కృతి మన భారతదేశంలో ఎంత ఉంది మనకు తెలియదు. మనం ఈ టైంలో ఏంటంటే మన భారతదేశాన్ని వదిలి వేరే దేశాలపైన దృష్టి ఉంచుతున్నాము. కానీ మన దేశంలోనే చాలా చాలా చక్కటి అంశాలు ఉన్నాయి నేర్చుకోదగ్గటి. అట్లాగే మనం నేర్చుకొని మన వేరే దేశాలు కూడా నేర్చుకోదగ్గే విషయాలు ఎన్నో ఉన్నాయి. సో దాంట్లో ఆ ఎగ్జిబిషన్లో మీరు అవన్నీ చూస్తారు. దాని తర్వాత నెక్స్ట్ సెషన్ వచ్చేసి మీరు ఎన్నో కెరియర్స్ చూసుంటారు. సో అట్లాగే మీరు ఎన్నో సెషన్స్ కాన్ఫరెన్సెస్ చూసుంటారు. కానీ మదర్ పైన కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం తెలంగాణలో విశ్వమాంగళ్య సభ త్రూ జరపబడుతుంది. దీంట్లో మేము మహిళకి అవార్డ్స్ కూడా ఇస్తున్నాం అన్నమాట. సప్త మాతృక అవార్డ్స్ అని. ఎవరైతే ఒక మంచి కెరియర్ ఉంటూ అట్లాగే కుటుంబ బాధ్యతలను విడవకుండా వాళ్ళ పిల్లల్ని, భర్తని ఒక మంచి స్థాయిలో ఉంచి కెరియర్లో కూడా ఒక మంచి స్థాయిలో ఉన్న కొందరు మహిళలు డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి చూస్ చేసి వాళ్ళకి ఇక్కడ అవార్డ్స్ ఇవ్వబడుతున్నాయి. అదే కాకుండా పంచపరివర్తన్, మన రోజు దినచర్య ఎలా ఉండాలి అన్న దానిపైన కూడా ఒక సెషన్ ఉంటుంది. అదే కాకుండా నెక్స్ట్ డే రేపు 5th రోజు మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ, అదే దాండియా, ఈ సెలబ్రేషన్స్ కూడా ఉండబోతున్నాయి. సో ఉట్టి ఈ లెక్చర్స్ అనే అనుకోకండి, రేపు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నాము మహిళలకి. మీరు మంచిగా బతుకమ్మ వేస్తూ డ్యాన్స్ వేస్తూ ఆడొచ్చు. దాని తర్వాత రేపు క్లోజింగ్ సెషన్ ఒకటి ఉంటుంది. అంటే ఈ మహిళా సంఘటన ఎందుకు అవసరం అనే దానిపైన ఒక చిన్న సెషన్ రేపు ఉంటుంది. అది అయిన తర్వాత ఈ ప్రోగ్రాం సమాప్తం అవుతుంది. సో మీరు ఇక్కడ అందరూ వచ్చి చాలా ఓపెన్ మైండ్తో మేము ఇక్కడ ఏం చెప్తున్నామో జస్ట్ విని ఇక్కడే వదిలేయకుండా మీతో పాటు అవన్నీ తీసుకెళ్ళి ఆచరణలో పెడతారని మేము ఆశిస్తున్నాము. సో దీంతో
థ్యాంక్ యూ అండి. మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు శృతి గారు.